హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు వామాకు రైస్ చూపించబోతున్నాను అండి. వాటికి కావాల్సినవి అంటే చూసేద్దాం మనము. పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడు ఆకుల్ని సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసి పొడి పొడిగా చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చి కొబ్బరి తురుముకుని పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీలో వేసుకుందాము. కొత్తిమీరని వామాకు మిక్సీలో వేసుకొని పట్టేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటున్నానండి, అలాగే వామాకులు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక అల్లం ముక్క వేసుకుంటున్నాను. వామాకు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక పావు సేరు రైస్కి ఇంత సరిపోతుంది మనకి. అల్లం ముక్క ఇది చాలు. అందులో పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకుందామండి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. వామాకు కూడా ముద్ద అయిపోయిందండి. ముందుగా నేను పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్లు పోసుకుంటున్నానండి. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు ఏదైనా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ముందు వామాకులు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి 1 నిమిషం పాటు. ఎందుకంటే ఇందులో వామాకులు ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేసి అన్నానికి పట్టి మంచి వాసన పడుతుంది, అంటే స్మెల్ బాగుంటుంది అన్నమాట. అలాగే నేను ఒక స్పూను పల్లీలు వేసుకుంటున్నాను. ముందుగా సిమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు నువ్వులు కూడా ఒక స్పూన్నర వేసుకున్నాను. ఇవి కూడా వేసుకోవాలండి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి అంత టైం తీసుకున్నప్పుడు ఒక సెకండ్ చాలు వేగటానికి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు అన్నీ కలిపి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటున్నాను. చాలా టేస్టీ ఉంది, హెల్దీ అనమాట మనకి. ఇవి లంచ్ బాక్స్ కూడా మనం ప్రిపరేషన్ చేయొచ్చు అనమాట. ఈజీగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నీ రెడీగా పెట్టుకుంటే. ఇప్పుడు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. కారానికి బదులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కారానికి కూడా కారం అన్నానికి పడుతుంది బాగా. ఇప్పుడు మనం పట్టేసుకున్న వామాకు ముద్ద ఇందులో వేసేసుకుందాము. ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుందండి, చాలా బాగుంది. ఒకసారి మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. 3 నిమిషాలు బాగా వేసుకోవాలి. ఇది మాత్రం చాలా హెల్దీ రెసిపీ అండి. నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. సరిపోతే తర్వాత కలుపుకోవచ్చు అన్నమాట. రైస్ ఉంది కదా, ఈ రైస్ వేడన్నమైనా పర్వాలేదు, చల్లన్నమైనా పర్వాలేదు అన్నమాట. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం దీనికి. రైస్ వేసుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తురుముకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంత కలిసేలాగా. చాలా బాగుంటుందండి. ఇది కార్తీక మాసం స్పెషల్ రైస్ కూడా అంటారు. ఎందుకంటే మనం వెల్లుల్లి కానీ ఉల్లిపాయ కానీ వాడలేదు కదా, అందుకే. అంత కలిసిపోయింది కదా. ఇప్పుడు మీ ఆప్షనల్ అండి, జీడిపప్పులు ఉంటే వేయించుకొని వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు ఇలాగే. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. చిన్న నిమ్మకాయ కాబట్టి 1 పడుతుంది, పెద్ద నిమ్మకాయ అయితే అరచిక్క పడుతుంది. ఒకసారి అంతా కలుపుకుంటాము. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ మూమెంట్లో కలుపుకోవాలండి. నాకు కొంచెం ఉప్పు పడుతుందండి. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి నాకు. మొత్తం సిమ్లోనే జరగాలండి. ఇదంతా ఎంతో టేస్టీగా ఉండి వామాకు రైస్ రెడీ.
ఇది లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనము చాలా ఈజీగా తయారైపోద్ది. ఒకసారి ట్రై చేయండి. మనం కొత్త రుచులు కొంచెం చూస్తూ ఉంటాం కదా, పిల్లలకి ఏం పెట్టాలి ఏంటనేది ఇలా చేస్తే సరిపోద్ది అనమాట. చాలా ఈజీగా అవుతుంది మనకి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామండి.